సార్ ఎవరి మాట వినరు. వన్స్ హీ డిసైడ్స్ నో కాంప్రమైజ్. ఆయన ఏదనుకుంటే అదే చేస్తారు. కొన్నిసార్లు నిబంధనలకు లోబడి చేస్తే మరికొన్నిసార్లు రూల్స్ గిల్స్ జాంతానయ్య అంటూ చక్రం తిప్పేస్తారు. ఇలా ఐఏఎస్ అధికారుల్లో ఆయన రూటే సపరేటు. అలా సార్ గారి తీరు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారిపోయింది. సిరిసిల్ల కలెక్టర్గా అధికార ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలకే చుక్కలు చూపించారు. తర్వాత R&B కమిషనర్గా చక్రం తిప్పాలనుకుంటే మంత్రి కోమటిరెడ్డి ఆయనకు బ్రేకులు వేశారు. తర్వాత GHMC జోనల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న 2 నెలలకే సార్కు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట పోస్టింగ్ ఇచ్చారు. ఇందుకు ఎవరా IAS ఆఫీసర్? ఆయనకు ఆ జిల్లాలోనే ఎందుకు పోస్టింగ్ ఇచ్చినట్లు? ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా IAS సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల కలెక్టర్ గా ఉన్నప్పుడు ప్రోటోకాల్ వివాదంతో రచ్చ. R&Bకి బదిలీ, నో ఎంట్రీ బోర్డు పెట్టిన మంత్రి కోమటిరెడ్డి. GHMC జోనల్ కమిషనర్ అయిన 2 నెలలకే బదిలీ. జనగామ కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా నియామకం. పవర్ఫుల్ ప్రతిపక్ష ఎమ్మెల్యే పల్లా నియోజకవర్గంలో సందీప్ కు పోస్టింగ్ వెనక ప్లాన్ ఏంటి? సందీప్ కుమార్ ఝా ఓ IAS ఆఫీసర్. సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా ఆయనకున్న వివాదాస్పద ట్రాక్ రికార్డ్ తెలియంది కాదు. అధికార పార్టీ నేతలను పట్టించుకోరు. అపోజిషన్ లీడర్ల ఫోటో కనబడితే ఆయనకు నచ్చదు. కోర్ట్ ఆర్డర్స్ ను కూడా లైట్ తీసుకుని విమర్శల పాలైన ఆయన తీరు సంథింగ్ స్పెషల్. ఇదేంటని అడిగితే నేనింతే, ఎవరైనా ఐ డోంట్ కేర్ అన్నట్లుగా బిహేవ్ చేస్తుంటారన్న పేరుంది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా ఉన్నప్పుడు KTR ఫోటో కనిపిస్తే చాలు ఆయన శివాలెత్తిపోయేవారట. అలా ఏకంగా ఓ టీ స్టాల్లో KTR ఫోటో ఉందని కూల్చేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అటు అధికార పార్టీలో 2 నేతల మధ్య ముసలం పుట్టించి హాట్ టాపిక్ గా నిలిచారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విషయంలో కలెక్టర్ ఝా ప్రోటోకాల్ పాటించకపోవడం పెద్ద రచ్చయింది. ప్రజాపాలన వేడుకల్లో తనకు ప్రోటోకాల్ కల్పించలేదని వేదిక మీద నుంచి కలెక్టర్పై ఉన్నతాధికారులకు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయడం అప్పుడు హాట్ టాపిక్ అయింది. తరువాత CS కు కూడా కంప్లైంట్ చేశారు. మెడమానేరు భూ నిర్వాసితులపై కేసులు పెట్టించడం అది కాస్త హైకోర్టుకు చేరడంతో న్యాయస్థానం సందీప్ కుమార్ ఝాపై సీరియస్ అయింది. విచారణకు హాజరైనప్పుడు ఆయన డ్రెస్సింగ్ పై కూడా తీవ్రంగా స్పందించింది కోర్టు. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివాదాస్పదంగా మారడం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదులతో ఎట్టకేలకు ఝాపై వేటుపడింది. ఆ తరువాత R&B స్పెషల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చింది. దీంతో సచివాలయంలో చక్రం తిప్పొచ్చని ఆశపడ్డ సందీప్ కుమార్ ఝాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఊహించని షాకిచ్చారు. వివాదాస్పద IAS అధికారిగా ISI మార్క్ సొంతం చేసుకున్న సందీప్ కుమార్ ఝాకు తన శాఖలో పోస్టింగ్ ఇవ్వడంతో కోమటిరెడ్డి ససేమిరా అన్నారు. ఇలాంటి అధికారి తనకు వద్దంటే వద్దంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పట్టుబట్టడంతో ఆయన పోస్టింగ్ ఆగిపోయింది. ఆ తరువాత ఆయన్ను కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ గా నియమించారు. అక్కడ ఆయన బాధ్యతలు తీసుకుని 2 నెలలు కూడా దాటకముందే ఇప్పుడు జనగామ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సందీప్ కుమార్ ఝా అంటేనే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అన్న టాక్ ఉంది. పొలిటికల్ లీడర్స్ తో ఆయనకు అస్సలే గిట్టదన్న ప్రచారం ఉంది. సిరిసిల్లలో పనిచేసినప్పుడు అటు అధికార పార్టీ నేత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రోటోకాల్ పాటించకపోగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే KTR నైతే పట్టించుకునేవారు కాదని టాక్ ఉంది. ఇక BRS నేతలను కావాలని ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి సందీప్ కుమార్ ఝాకు ఇప్పుడు జనగామ కలెక్టర్ గా పోస్టింగ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. జనగామలో ప్రతిపక్ష BRS పార్టీ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, MP చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి లాంటి 3 నేతలు చెమటోడ్చిన అధికార యంత్రాంగం ఒత్తిళ్లను తట్టుకుని పల్లా పురపోరులో సత్తా చాటారన్న చర్చ ఉంది. అన్ని చోట్ల హస్తం పార్టీ వార్ వన్ సైడ్ అన్నట్లుగా గెలిస్తే జనగామలో కాంగ్రెస్ పార్టీకి పల్లా రాజేశ్వర్ రెడ్డి చుక్కలు చూపించారని హస్తం పార్టీలోనే ఇన్సైడ్ టాక్ నడిచింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఆఖరి నిమిషం వరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వేసిన ఎత్తులు చూసి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి షాక్ అయ్యారన్న గుసగుసలు వినిపించాయి. కారు పార్టీ చేతికి చిక్కిన పీఠాన్ని MP చామల చివరి నిమిషంలో చక్రం తిప్పి కాంగ్రెస్ వశం చేశారన్న టాక్ ఉంది. ఇలా అధికార పార్టీ నుంచి ఎన్ని సవాళ్లు ఎదురైనా
నో కాంప్రమైజ్ అంటూ దూసుకెళ్తున్న పల్లా రాజేశ్వరరెడ్డి హవాకు ఎలాగైనా బ్రేకులు వేయాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇలాంటి క్రమంలోనే సందీప్ కుమార్ ఝాను జనగామ కలెక్టర్ గా నియమించడం చర్చనీయాంశంగా మారింది. సిరిసిల్ల కలెక్టర్ గా ఉన్నప్పుడు అటు కేటీఆర్ ఇటు ఆది శ్రీనివాస్ ఇద్దరికీ ఇబ్బందికరంగా వ్యవహరించిన ఆయనకు జనగామ జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ ఇవ్వడం వెనుక అధికార పార్టీ పెద్ద స్కెచ్ వేసి ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో స్టేషన్ కన్పూర్, జనగామ మినహా 10 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. తరువాత స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హస్తం గూటికి చేరారు. ఒక్క పల్లా రాజేశ్వరరెడ్డి మాత్రం కాంగ్రెస్ పెద్దల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా అన్నింటినీ తట్టుకుని టీఆర్ఎస్ లో కొనసాగుతుండటంతో పాటు అధికార పార్టీకి సవాళ్లు విసురుతున్నారట. దీంతో ఎలాగైనా అక్కడ పల్లా హవాకు చెక్ పెట్టి జనగామలో పై చేయి సాధించాలని ఎత్తులు వేస్తోందట కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే కాంట్రవర్సీకి కేరాఫ్ గా ఎవరి మాట వినని సీతయ్యగా పేరున్న సందీప్ కుమార్ ఝాను జనగామ కలెక్టర్ గా నియమించారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనగామ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న సందీప్ కుమార్ ఝా అక్కడ ఎలా బిహేవ్ చేస్తారో, ఎమ్మెల్యే పల్లాకు ఆయన నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురు కాబోతున్నాయో చూడాలి మరి.